హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిక్తారెడ్డి లాగ్స్. ఈరోజు స్వీట్ బూందీ, కారం బూందీ ఎలా చేసుకోలే వీడియోలో చూపిస్తాను. అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకి వస్తే నేనైతే ఫస్ట్ గిన్నె తీసుకున్నాను. దాంట్లో పిండి జల్లిడి పెట్టుకోవాలి, అందుకని జల్లిడి కూడా తీసుకున్నాను. నేనైతే 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి అయితే నేను బయట మార్కెట్లలో దొరికే, సూపర్ మార్కెట్లో దొరికే పిండే తీసుకుంటాను. కొంతమంది ఇంట్లోనే పట్టించుకుంటారు, పెసరపప్పు బియ్యం అలా మిక్స్ చేసి. అలా ఏం కాదు, నేను బయట దొరికే పిండినే తీసుకున్నాను. దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసాను. మీకు బేకింగ్ సోడా కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంకా మొత్తం కొంచెం కలిపేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలా. మీ దగ్గర ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఒకేసారి పోసామనుకో ఇంకా ఎక్కువ పిండి లూజ్ అయిపోతుంది, ఎక్కువ పురుగా అలా ఉంటుంది. అలా అయితే బూందీ సరిగా రాదు. అందుకని చెప్పి కొంచెం కొంచెం వేసుకొని పిండి గడ్డలు ఏం లేకుండా, అంటే చిన్న చిన్న ఉండలు అలాంటివి ఏం లేకుండా బాగా స్మూత్గా ఉండేటట్టు పిండి మొత్తం బాగా కలుపుకోవాలా. మళ్ళీ బజ్జీల పిండి అలాగే గట్టిగా కాకుండా మన బూందీకి అంటే కొంచెం గట్టిగా కాదు, అంత వాటర్ కాదు, మీడియంలో కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. బూందీకి కొంచెం ఎక్కువే వేసుకోండి. నేనైతే ఫ్రీడమ్ రైస్ బ్లెండర్ ఆయిల్ ఆడుతున్నాను. మీరేం ఆడుతున్నారో కామెంట్ చేయండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయినాక మనం బూందీ వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర బూందీ గెంటి ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను ఈ గెంటి యూజ్ చేస్తున్నాను. ఈ గెంటి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదా పిండి, ఇంకా అది వేసుకోవడమే. మనం పిండి వేస్తాం కదా, ఆ పిండి వేసిన తర్వాత గెంటితో ఇలా గట్టిగా రుద్దడం అలా ఏం చేయకండి. ఇలా మనం పిండి వేసి వదిలేసాం అనుకో, ఇలా పట్టుకున్నాం అనుకో, ఇలా ఊపడం కొట్టడం, కొంతమంది ఇలా అంటే బాండిల్కి వేసి కొట్టి ఇదిలిస్తారు కదా, అలా కాకండి. ఇలా పెట్టేస్తే బూందీ ఆల్మోస్ట్ మొత్తము శనగపిండి అంతా కిందకు వచ్చేస్తుంది. బూందీ కూడా రౌండ్గా వస్తుంది. ఆయిల్ కొంచెం హీట్గా ఉండాలా. హీట్గా లేకపోతే ఇంకా బూందీ అయితే మనకు 70% కుక్ అయితే చాలు, కొంచెం మత్తగానే ఉండాలి బూందీ లడ్డుకైతే. ఇంకా మనం కారం బూందీకి అయితే కొంచెం ఒక 95%, 99, 100% ఉడికితే కొంచెం అంటే మనం బయటకు తీసిన కలర్ చేంజ్ అవుతుంది బూందీ కారానికి. మళ్ళీ చెప్తాను, దీనికైతే మా 70% కుక్ అయితే సరిపోతుంది. ఇంకా మనం తీసి ఇలాగే మనం ఎంత పిండి కలుపుకున్నా మొత్తం ఇలాగే ప్రాసెస్ మొత్తం ఇంకా బూందీ అంతా ఇలా వేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బూందీ చూడండి రౌండ్గా బాగా వచ్చాయి. అంత మళ్ళీ ఎక్కువ క్రిస్పీ లేకుండా బూందీ లడ్డుకి మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇలాగా నేను వీడియోలో చూపించినట్టు మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇంకా బూందీ లడ్డుకి పాకం పట్టుకుందాం. నేనైతే చక్కెర యూజ్ చేస్తాను. మీకు కావాలంటే పంచదార బదులు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే పంచదార తీసుకున్నాను. నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ చక్కెర తీసుకున్నాను. అంటే 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1 కప్పు చక్కెర సరిపోతుంది. ఇంకైతే 1 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని ఈ చక్కెర అంతా కరగాలి బాగా. ఇంకా చక్కెర కొంతమంది అంటే కొన్ని దిక్కల చక్కెర లావు ఉంటుంది, సన్నగా ఉంటుంది, అలా చూసి తీసుకోండి. అంటే కొంచెం ఎక్కువ పట్టొచ్చు. ఇంకా చక్కెర అయితే మొత్తం కరిగిపోయింది. లడ్డుకైతే పక్కగా అంటే మనము పాకం అనేది కొంచెం మనము ఇలా టచ్ చేసామనుకో ఒక లైన్ లాగా వస్తుంది. అలా వస్తే సరిపోతుంది పాకము. కానీ ఇప్పుడు బూందీకి కదా, బూందీకి ఏమి పాకం ఏమి అవసరం లేదు. నేను ఏమీ అవసరం లేకుండా చేశాను. చక్కెర అంతా నీట్గా కరిగిపోతే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే మనం బూందీ వేసేసుకుందాం. తర్వాత బూందీ మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ బూందీ వేసి కలుపుకోవడమే. మీరు చక్కెర పాకంలో ఇలాచి పొడి కానీ ఇలాచీ కానీ వేసుకోండి. నేనైతే వేసాను కానీ వీడియో తీయలేదు. కానీ ఇంకా మీకు బాదం పప్పు, జీడిపప్పు అవి ఆయిల్లో అంటే నెయ్యిలో డ్రై చేసుకొని బాగా వేసుకోవచ్చు. లేదా నేనైతే జీడిపప్పు అయితే పచ్చిగానే వేసాను. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇలా రెడీ చేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. మనకైతే బూందీ అయితే రెడీ అయిపోతుంది.
ఇప్పుడైతే కారం బూంది చేసుకుందాం. సేమ్ శనగపిండి జల్లెడ పట్టేసుకోండి, లేకపోతే ఉండలు ఉండిపోతుంది. సేమ్ ఇంకా కాకపోతే మనము బూందీకి ఏం చేసామంటే స్వీట్ బూందీకి కొంచెం బేకింగ్ సోడా యూజ్ చేశాను. దీనికైతే నేను ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ శనగపిండే తీసుకున్నాను. మళ్ళీ మనం బూందీలో తర్వాత ఉప్పు కారం అలా మిక్స్ చేస్తాం కాబట్టి నేనైతే ఇప్పుడు శనగపిండిలో ఏమి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవడమే. సేమ్ స్వీట్ బూందీకి కారం బూందీకి సేమ్ కలుపుకోవడమే, డిఫరెంట్ ఏమి ఉండదు. కాకపోతే మనం బేకింగ్ సోడా సాల్ట్ అలా యూజ్ చేస్తాం కదా, అవి యాడ్ చేసుకోవడమే తప్ప ఇంకా మొత్తం సేమ్ ప్రాసెస్సే. పిండి కలపడం వరకు అయితే పిండి సేమ్ కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి, ఎక్కువ వాటర్ వేయకుండా లైట్గా వేసేసుకొని కలుపుకొని ఉండలు ఏం లేకుండా పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఆయిల్ హీట్ అయినాక మనం బూందీ కర్ర ఉంటే దాంతోనే వేసేసుకోవడమే. సేమ్ స్వీట్ బూందీకి ఎలా వేసామో సేమ్ దీనికి కూడా అలాగే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. స్వీట్ బూందీ కారం బూందీకి టైం ఏం పట్టదు, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఎవరైనా. అంటే అసలు ఏం వంట గదిలోకి వంట చేయని వాళ్ళైనా కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది, అంత కష్టం ఏమనిపించదు. ఇంకా సేమ్ వీడియోలో చూపించినట్టు ఇంకా అలాగే బూందీ మొత్తం కిందకి చూడండి రౌండ్గా ఎలా పడుతుందో. సేమ్ మనము వాటర్ ఉందనుకో పిండి మొత్తం వాటర్ దిగిపోతాయి, మనకి బూందీ అనేది సరిగా రాదు. అందుకని చెప్పి వాటర్ ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకుంటే బాగా వస్తుంది బూందీ. కారం బూందీకి అయితే లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చిందనుకో మనం పక్క తీసినప్పుడు ఇంకా చేదుగా అలా అనిపిస్తుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసి అంతా పక్కన పెట్టేసుకోండి. ఇంకా మనము సేమ్ ప్రాసెస్ మీరు ఎంత పిండి కలుపుకున్నారో సేమ్ మొత్తం చేసుకోండి. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే బూందీ చేశాను. ఇంకా నేను చేసుకున్న బూందీ అంతా పక్కన పెట్టేసుకున్నాను. చూడండి కాలుతున్నాయి కొంచెము, అందుకని చెప్పి నేను ఫస్ట్ పట్టుకున్నాను కదా బాగా కాలింది కొంచెం. ఇంక ఇలా క్రిస్పీగా వస్తాయి. మనము బూందీ స్వీట్కి చూడండి ఇలా అనగానే మెత్తగా ఉంది, కానీ కారం బూందీకి చూడండి బాగా క్రిస్పీగా అయినాయి. బూందీ అయిపోయినాక పక్కన పెట్టేసుకోండి. అంటే మనం గ్యాస్ ఆపేస్తాం కదా, ఆయిల్ హీట్గానే ఉంటుంది, దాంట్లోనే పల్లీలు కరివేపాకు మీరు వేసుకోవాలంటే జీడిపప్పు అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఆయిల్ హీట్తోనే ఫ్రై అయిపోతాయి మనకి. ఫ్రై అయిన తర్వాత ఇంకా బూందీలో మిక్స్ చేసుకోవడమే. కొంతమంది ఉంటాయి కదా ఇంక పెసరపప్పు పచ్చెనగ పెసరపప్పు అవన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, మామూలు శనగపప్పు కానీ అవి కూడా బాగుంటాయి. ఇంకా నేనైతే ఓన్లీ పీనట్స్ కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. కరివేపాకు 2 వేయించుకొని మనం బూందీ తయారు చేసుకున్నాం దాంట్లో వేసేసుకో. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసేసుకోండి. నేను కారము వెల్లుల్లిపాయలు 2 మిక్స్ చేసి వేస్తున్నాను. అంటే ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకొని మీకు ఎంత కారం కావాలో దాంట్లో యాడ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు మీ టేస్ట్ తగ్గట్టు కారం, మీకు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. అవి మెత్తగా పేస్ట్ లాగా చేయకుండా ఊరక వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చపచ్చిగా దంచుకోండి. చూడండి కచ్చపచ్చిగా దంచి దానిపైన వేసుకోండి. ఇంకా మీకు సాల్ట్ కూడా ఎంత కావాలో అంత వేసేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా వేసుకోండి. కారము సాల్ట్ 2 మిక్స్ చేసుకోవడమే. ఇంకా వేడిగా అయితే బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉంది, కొంచెం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 1 నెల రోజులైనా నిల్వ ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏందని.
కారం బూందీ టేస్ట్ కూడా బాగుంది, అంత ఎక్కువ కారం కూడా వేయలేదు, చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అలాగే స్వీట్ బూందీ కూడా కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ 2 రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి.